మహాకవి, ప్రజాకవి అందశ్రీ గారి మరణం కేవలం తెలుగు జాతే కాదు, యావత్ ప్రపంచ పీఠ ప్రజానికానికి కూడా తీరంలో ఉంటుంది. ఆ మహానుభావుడు కాలం చేశాడు. మనందరికీ ఒక బాధ్యత అప్పచెప్పి మరీ వెళ్ళేది. పీఠల పక్షం నిలబడండి, అణగారిన వర్గాలతోనే ఉండండి, వాళ్ళు గొంతుకే నిలబండి, వాళ్ళ కోసం గట్టి కట్టండి, వాళ్ళ కోసం ఆడండి, వాళ్ళ కోసం పాడండి అని చెప్పి మరీ దిక్కేయగలడు అందశ్రీ గారు. నా ఊరు ముందర సినిమాలో చూడా సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా తల్లి పాలా వెళ్ళి మళ్ళీ జనమంటూ ఉంటే చూరమ్మో తల్లి నీ కడుపున పుడుతా మాయమ్మ అన్న ఏం పాట రాశాడు మహానుభావుడు. కుల వృత్తుల గురించి, చెమట సౌందర్యం గురించి, చెమట గొప్పల గురించి, అణగారిన వర్గాల గురించి, కడుగు పడిన వర్గాల గురించి ఎంత గొప్పగా చెప్పాడు ఆ మహానుభావుడు పాట. ఆ పాట కానీ నా ఎర్ర సముద్రం సినిమాలో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, ఏడను ఏడను ఎక్కడు ఎక్కడో ఒక్కడే ఒక్కడు ఏడ ఉంటాడు కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ మానవత్వ విలువల గురించి, మానవ కోణం గురించి అమోఘంగా చెప్పాడు. మాయమైపోతున్నాడు మనిషి అంటూ ఆయన మాత్రం మాయమైపోయాడు. అందశ్రీ గారు అన్నట్టు మనుషులు మాయమైపోయారు, మానవత్వంలో ఉన్నారు కాబట్టి అందశ్రీ గారి యొక్క మరణాన్ని గురించి ఎంతమంది బాధపడుతున్నారు. ఈవేళ ఆయన గురించి అందరూ కూడా జోహార్ అర్పించడానికి వచ్చారు. ఆ మానవత్వం ఉన్న మనుషులకి, ఆ మానవీకోణం ఉన్న మనుషులకి నా శిరస్సు నుంచి దండం పెడుతున్నాను. అలాగే నా సినిమా వేగు చుక్కల్లో సినిమా ఏం పాట రాశాడు, ఆధ్యాత్మికతో కూడిన అమోఘమైన పాట రాశాడు. పంచభూతాలు గొప్ప అని చెప్పాడు, అమ్మ ప్రకృతి గొప్ప అని చెప్పాడు. కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా అదికే ఇది